హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు క్యాప్సికమ్ కర్రీని చాలా రుచిగా అలాగే తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ వరకు క్యాప్సికమ్ని అలాగే ఒక ఆనియన్ని ఒక 2 టమాటా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. క్యాప్సికమ్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న సీడ్స్ని తీసేసేయాలి. మధ్యలో ఉన్న సీడ్స్ని తీయడం వల్ల మనకు స్పైసీనెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. క్యాప్సికమ్ అనేది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అనేది మంచిగా వస్తుంది. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలని బాగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా కొద్దిగా చిటపటలాడే వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫ్రెష్గా చేసుకుంటే మసాలా అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకుంటూ పల్లీలు అలాగే నువ్వులని బాగా వేయించుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లీలు నువ్వులు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు టమాటాలను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి క్యాప్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మొత్తాన్ని ఉడికించుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి, మసాలా పేస్ట్ని. ఇలా మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనకు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. క్యాప్ పెట్టేసుకొని మరలా ఒక కొద్దిసేపు వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని మనం ధనియాల పొడిని ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల మసాలాని ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe my channel. Thank you for watching this channel.